వర్షాల కారణంగా వరద నీరు ఇండలోకి చేరిన సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి సోమవారం ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పట్టణానికి ఆనుకుని ఉన్న ఎర్రకుంట, చంద్రయ్య కుంటలలో వరద కాలువలు పూడుకుపోవటం, అధిక వర్షాలు పడటం, ఎర్రకుంట తూము చిన్నగా ఉండటం కారణంగా వరద నీరు బయటకు వెళ్లలేక రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలలోకి వచ్చింది. దీంతో రెండు కాలనీలలో సుమారుగా 130 ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాంతాలను మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. భవిష్యత్తులో ఇళ్లలోకి ఇలా వరద నీరు రాకుండా ఉండటం కోసం ఎర్రకుంట, చంద్రయ్య కుంటల వరద కాలువలు పూడిక తీయటంతో పాటు తూములు వెడల్పు చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా కాలనీల ప్రజలతో మంత్రి మాట్లాడారు. ప్రజలు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ముంపు బాధితులకు అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లుగా మంత్రి తెలిపారు. నమస్కారం. ఈరోజు సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 20 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి, శ్రీచక్ర కాలనీ వచ్చింది, ఇతర కాలనీ వచ్చినాయి. ఈరోజు మన వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. 1 ఫీటు, 2 ఫీటు, 3 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ